రాజసుధా ఛానల్ కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు సక్సెస్ కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం। మరి ఈ రోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ గుమ్మం దగ్గర ఈ రకంగా చేస్తే ఇంట్లోకి లక్ష్మి రాదు। ఏ రకంగా చేస్తే గుమ్మాన్ని అపరిశుభ్రంగా గుమ్మం ముందు ఉంచుకున్నట్టయితే మరి గుమ్మం ముందు ఎప్పుడు కూడా చెప్పుల్ని విచ్చలవిడిగా విడిచిపెట్టినట్టయితే మరి గుమ్మం ముందు ఏమన్నా ఆహార పదార్థాలు చిన్న పిల్లలు తెలియక చల్లేస్తూ ఉంటారు। ఈ రకమైన పనులన్నీ చేస్తే ఇంట్లోకి డబ్బు రాదట, లక్ష్మి రాదట ముఖ్యంగా। కాబట్టి ఇంటి ముందు గుమ్మం చాలా శుభ్రంగా ఉంచుకోండి। మీ కారిడార్ని కానీ గుమ్మాన్ని కానీ చక్కటి ముగ్గు పెట్టి ప్రతిరోజు తడిపట్ట పెట్టి తుడవడం, ప్రతిరోజు కళ్ళాపు జల్లడం లేదా కడగడం ఇలాంటి పరిశుభ్రమైన పరిస్థితులు పాటించినట్టయితే చాలా వరకు ఇంట్లోకి లక్ష్మి ఆహ్వానించబడుతుంది। సాయం సంధ్యా సమయంలో వీధి గుమ్మం తెరిచి ఉంచండి, పెరటి గుమ్మం మూసి ఉంచండి। ఈ రకంగా ఉంచడం వల్ల చక్కగా లక్ష్మి ఇంట్లోకి ఆహ్వానించబడుతుంది। మరి గుమ్మం దగ్గర చెత్తా చెదారం, డస్ట్బిన్లు, తర్వాత వదిలేసిన చెప్పులు చిందరవందరగా, ఆహార పదార్థాలు తిన్నవి చిందరవందరగా పడేసి ఉన్న, గడపకి పసుపు కుంకుమ లేకపోయినా, గడప శుభ్రంగా ఉండకపోయినా ఇంట్లోకి డబ్బు రాదు। కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ కూడా మీరు తీసుకోండి। గుమ్మం దగ్గర పసుపును కుంకాన్ని ఉంచడం వల్ల, అలాగే ప్రతి శుక్రవారం గడపకి పసుపు రాసి గుమ్మం దగ్గర ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించినట్టయితే, చెరో దీపము గుమ్మంకి ఇరుపక్కల వెలిగించినట్టయితే ఇంట్లోకి లక్ష్మి వచ్చే అవకాశం ఉంటుంది। మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్। ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। వీక్షించండి రాజసుధా ఛానల్।